వెల్కమ్ టు మైట్రీ మీడియా. ప్రభునామముల వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. కీర్తనలు 143 అధ్యాయము 10వ వచనము. అవునండి, మరి ఈ వాక్యము మరి దావీదు గారు రాస్తున్నారని, దావీదు మహారాజు చేసిన ప్రార్థన అండి ఇది. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. అవునండి, మరి ఇదే అధ్యాయంలో మరి ఆయన ఈ మాట అంటున్నారండి. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనిచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము. అవునండి, మరి ప్రభువారి దగ్గరకి వెళ్ళి మరి ఆయన యొక్క చిత్తానుసారంగా ప్రవర్తించడం ఎట్లాగో మరి నాకు నేర్పించు ప్రభువా అని చెప్పేసి మరి ప్రార్థన చేస్తున్నారండి. తను నడవవలసిన మార్గం ఏంటో అది చూపించి అందులో మాత్రమే నడిపించు అని చెప్పేసి ప్రార్థిస్తున్నారండి. అంటే మరి దేవుని చిత్తం నుంచి మరి అటు కుడితట్టుకు కానీ ఎడమ తట్టుకు కానీ తిరగకుండా మరి ఆయన చిత్తానుసారంగా నడవటానికి మరి దావీదు మహారాజు ఇష్టపడుతున్నారండి. మరి ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నేర్పించమని దేవునికి ప్రార్థన చేస్తున్నారండి. అవునండి, మరి యేసుప్రభువారు కూడా గెత్సెమనే తోటలో మరి సిలువకు వెళ్ళే ముందు మరి ఆయన ప్రార్థిస్తున్నారండి. అయితే ప్రార్థించిన తర్వాత అంటున్నారు, నా చిత్తము కాదు తండ్రి, మరి నీ చిత్తమే మరి జరగాలి అని చెప్పేసి ప్రార్థించినట్లుగా మరి మనం చూస్తున్నామండి. అవునండి, మరి మన ప్రార్థనలో కూడా మరి దేవుని యొక్క చిత్తానికి మనల్ని మనం లోబర్చుకోవలసిన వారిగా ఉన్నామండి. ఆయన చిత్తానుసారంగా మరి నడవటానికి, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడానికి మరి దేవుడు మనకి సహాయం చేయాలి అని చెప్పేసి మనం ప్రార్థించాలండి. మన చిత్తం కాదండి, దేవుని చిత్తమే మన జీవితంలో నెరవేర్చబడాలి. అవును, ఓకేనండి. మరి చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, మీరే మా దేవుడై ఉన్నారు ప్రభా. తండ్రి నాయన సహాయం దయచేయండి నాయన. ప్రభా యేసయ్య దేవా, మరి ఇక్కడ తండ్రి నాయన మీ చిత్తానుసారంగా నాయన ప్రభా నాయన ప్రవర్తించుటకు నాయన మాకు నేర్పించండి నాయన. ప్రభువా సహాయం దయచేయండి నాయన. దేవా నా తండ్రి నాయన ప్రభా యేసయ్య, అవును తండ్రి దావీదు మహారాజు గారు ప్రార్థిస్తున్నారయ్యా, నేను నడవవలసిన మార్గమును నాకు నేర్పించమంటున్నారయ్యా. అవును తండ్రి నాయన ప్రభా యేసయ్య, తండ్రి నాయన సహాయం చేయమని దేవనని అడుగుచున్నామయ్యా. మేము నడవలసిన మార్గము నాయన మాకు చూపించండి తండ్రి. మీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు మాకు నేర్పించండి నాయన. ప్రభా సహాయం చేయమని దేవనని అడుగుచున్నామయ్యా. దేవా తండ్రి నాయన ప్రభా మీరే కృప చూపించండి, దయ చూపించండి నాయన. మీ ఆత్మతో తండ్రి నాయన ప్రభా మీరు మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామయ్యా. దేవా తండ్రి సహాయం దయచండి. దేవా ప్రభా మరి ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో తండ్రి నాయన ఈరోజు వారు చేయి పనులు అన్నింటిలో కూడా తండ్రి నాయన మీరు తోడుకొని నడిపించండి నాయన. వారు చేయు తండ్రి నాయన ప్రభా జాబ్స్లో, బిజినెస్లో నాయన వారు చేయి పనులు అన్నిటిలో కూడా తండ్రి మీరు తోడుగా ఉండి ఆ పనులన్నీ కూడా నాయన సఫలమవ్వడానికి సహాయం చేయమని దేవనని అడుగుచు ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.